గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈరోజు వాడివేడిగా జరగనుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, లులు మాల్ భూ కేటాయింపులపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నల్ల దుస్తుల్లో హాజరు కానున్నారు. అంతకంటే ముందు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి కౌన్సిల్ హాల్ వరకు ప్రదర్శనగా వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ముందుండి పోరాడతామని ప్రకటించిన ప్రతిపక్షం ఆ దిశగా కౌన్సిల్ నుంచి ఆందోళన ప్రారంభించనుంది. 84 అంశాల ఎజెండా ప్రతిపాదించగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని వైసీపీ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం జరిగింది. మేయర్ పీలా శ్రీనివాస్కు స్వపక్షంలోనే అంతర్గత వ్యతిరేకత ఎదురవుతుండగా ఇప్పుడు విపక్షాలు ఎదురుదాడి చేసేందుకు సన్నద్ధమయ్యాయి. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారే అవకాశం కనిపిస్తోంది.